జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు తెలుగు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తన దగ్గర పనిచేస్తున్న మహిళా కొరియోగ్రాఫర్పై ఆయన లైంగికంగా దాడి చేశారని ఫిర్యాదు అందటంతో జానీ మాస్టర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత 3 రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్ను ఎట్టకేలకు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గోవాలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. మైనర్గా ఉన్నప్పుడే తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోక్సో యాక్ట్ను యాడ్ చేశారు. ఇదిలా ఉంటే జడ్జిగా వ్యవహరిస్తున్న హీరోయిన్ హన్సికా మోత్వానీకి సైతం తన కెరీర్లో లైంగిక వేధింపులు ఎదురయ్యాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా గతంలో వెల్లడించడం జరిగింది. హీరోయిన్ హన్సికా మోత్వానీ తన జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ఓ ఇంటర్వ్యూ ద్వారా అభిమానులతో పంచుకునే ప్రయత్నం చేశారు. ఇక ఇండస్ట్రీలో అందరి మాదిరిగానే తాను అవమానాలను ఫేస్ చేశానని తాజాగా ఇంటర్వ్యూలో హన్సికా చెప్పుకొచ్చారు. డిజైనర్స్ నాతో రూడ్గా బిహేవ్ చేసేవారని, ఈ మోడల్లో బట్టలు నాకు చేయిస్తారా అని అడిగితే వాళ్లు కుదరదు అని మొహం మీదనే చెప్పేసేవాళ్లని తెలిపింది. కానీ నాకు డిజైనర్ బట్టలు ఇవ్వను అనేవాళ్లే ఇప్పుడు నా కోసం డిజైనర్లుగా పనిచేయటానికి ఎగబడుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది. ఈ సమయంలోనే ఇండస్ట్రీలో తనకు ఎదురైన వేధింపుల గురించి కూడా వెల్లడించింది. తెలుగులో ఓ హీరో తనని బాగా ఇబ్బందికి గురి చేశాడని, డేట్కి వెళదాం వస్తావా అంటూ విసిగించేవాడని చెప్పుకొచ్చింది. అయితే ఆ హీరోకి తగిన రీతిలో తగిన బుద్ధి చెప్పానని ఈ అమ్మడు తెలిపింది. ఆ హీరో పేరు మాత్రం వెల్లడించలేదు. దీంతో ఆ హీరో ఎవరా అని తెగ ఆరా తీస్తున్నారు నెటిజన్లు. హన్సిక తెలుగులో ఎన్టీఆర్, అల్లు అర్జున్, మంచు విష్ణు వంటి హీరోలతో నటించింది.